హలో అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మండే మార్నింగ్ అనమాట. నిన్న బుడిగి ఇంటికాడ నుంచి కొంచెం లేట్‌గా వచ్చాను కదా! అసలు నిన్న ఇంకేం పనులు చేయలేదనమాట. మొన్న సాటర్డే రోజు వెళ్ళినప్పుడు వర్షం పడింది. ఈ కార్పెట్ అవన్నీ ఉతికాననమాట. ఇంకా అవి తీగి మీద ఆరేసేసి వెళ్ళిపోయాను. నిన్న రాత్రి వచ్చి ఏసాననమాట. ఇంకా దివాన్ మీద పిల్లోస్కి కవర్స్ వేయలేదు, ఏం పనులు చేయలేదన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత నాకు చెప్పాను కదా, కొంచెం సాటర్డే లేట్ అయింది. ఇంకా అందుకని చెప్పేసి త్వరగా పడుకున్నాను. త్వరగా అంటే 10:15కి అలా పడుకున్నాను లేండి. ఏం చేయలేదు, డిష్ వాషర్లో ఆ గిన్నెలు అన్లోడ్ చేయలేదు, దివాన్ మీద పిల్లోస్కి కవర్స్ వేయలేదు. ఇంకా కొంచెం ఎర్లీగా లేచి ఈరోజు సెట్ చేద్దామని అనుకున్నాను, కానీ యాజ్ యూజువల్ లేటే అయ్యిందనమాట. ఇంకా అన్నీ సెట్ చేస్తున్నాను. జనరల్గా నేను ఏమనుకుంటున్నానంటే, నేను రేపు అంటే శుక్రవారం రోజు నేను ఊరు వెళ్తున్నాను అనమాట. అయితే కొత్త బట్టలు వేసుకుని వెళ్దాము అని అయితే అనుకున్నాను. ఎందుకంటే అదొక సెంటిమెంట్ లాగా అయిపోయింది నాకు. జనరల్గా నేను గుడికి వెళ్తే కంపల్సరిగా కొత్త బట్టలు వేసుకుంటానండి. నేను గుడికి వెళ్తున్నాను అనమాట. నేను మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన చేయించుకునేదాన్ని 11 వీక్స్. అప్పుడు నేను ఎవ్రీ వీక్ కొత్త బట్టలు వేసుకున్నాను అనమాట. కొంచెం ఎందుకో నాకు పాజిటివ్గా అనిపిస్తుంది. ఒకసారి నేను టీటీడీకి వెళ్ళాను, ఇక్కడ జూబ్లీ హిల్స్లోనే ఎక్కడో ఉంటుంది కదా గుడి, అక్కడికి వెళ్ళాను. అక్కడ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లోనే ఉంటుంది కదండి, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను కొత్త బట్టలు వేసుకున్నాను. మొన్న మా ఊరు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు కూడా కొత్త బట్టలు వేసుకున్నాను. సో నాకు ఒక హ్యాపీనెస్ని ఇస్తుంది అనమాట అది. అందుకని చెప్పేసి బట్టలు కొనుక్కుందామని అనుకున్నాను, కానీ సెట్ అవ్వలేదు. ఇంట్లో ఉన్నాయి కొత్త బట్టలు వేసేసుకుంటాను. ఇంకా పిల్లో కవర్స్ అన్నీ సెట్ చేసేసిన తర్వాత గిన్నెలు సర్దుదామని అనుకున్నాను, కానీ ఈ లోపలే లక్ష్మి వచ్చేసింది. ఎందుకంటే తను శనివారం వచ్చింది, ఆదివారం రాలేదు. కొంచెం త్వరగా రమ్మని చెప్పాను అనమాట, సోమవారం నాడు. ఇంకా కాఫీ డికాషన్ అయితే పెడుతున్నాను. పాపం ఒక్కొక్కసారి తను వచ్చి అడుగుతుంది, అక్క కాఫీ పెట్టే అక్క ప్లీజ్ అని అడుగుతుంది అనమాట. ఈరోజు పొద్దున్నే లేచిన వెంటనే తలనొప్పి వస్తుందంట తనకి. ఇంకా కాఫీ డికాషన్ లేదు, కాఫీ డికాషన్ పెడుతున్నాను అనమాట. నాలాగే చాలామంది కాఫీ పిచ్చోళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కన్ఫర్మ్ చేయండి నాకు. ఒక పక్కన పాటలు పెట్టుకుని మంచిగా ఎంజాయ్ చేస్తూ కాఫీ డికాషన్ పెడుతున్నాను అనమాట. నిన్న ఫుల్గా తిన్నాను కదా. నిజం చెప్పాలంటే ఈ వీక్లో ఫుడ్ ఇంటేక్ చాలా ఎక్కువ తీసుకున్నాను. కొంచెం కంట్రోల్ చేయాలి. మళ్ళీ ఊరు వెళ్తున్నాను కదా, ఊరు నుంచి వచ్చిన తర్వాత కంట్రోల్ చేద్దామని కంప్లీట్గా డిసైడ్ అయ్యాను అనమాట. మళ్ళీ బ్యాక్ టు నార్మల్ ఎప్పుడవుతానో నాకు తెలియదు, చూడాలి. ఇంకొకటి ఏంటి అని అంటే, నేను అసలు ఇది చెప్పొచ్చో చెప్పకూడదో నాకు కూడా తెలీదు. అన్ఫార్చునేట్గా ఏంటి అని అంటే, నాకు నిన్న నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక యాక్సిడెంట్ అయిందండి. పడిపోయాను. నేనే వెళ్ళి గుద్దేశానులే, ఎవ్వరూ గుద్దలేదు నన్ను. సో కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి ఇప్పుడు. అది చూసుకొని కొంచెం ఏంటో అంత దేవుడి దయ్యే అనుకుంటున్నాను. ఎందుకు ఇలా అయిందో కూడా నాకు తెలీదు. బాడీ పెయిన్స్ అయితే ఉన్నాయి, ఏమీ అవ్వలేదు. కాకపోతే నా బండి బాగా డ్యామేజ్ అయింది. చూడాలి ఏం చేయగలుగుతాను. ఆ బండిని బాగా డ్యామేజ్ అయింది, తక్కువ కాదు. ఇంకొకటి ఏంటంటే, నాకు టెస్టింగ్ టైం ఏమో అని అనిపించింది. చూడాలి, దేవుడు నన్ను ఎందుకు టెస్ట్ చేస్తాడు కొన్నిసార్లు నాకు కూడా అర్థం కాదు. కాకపోతే నేను నమ్ముతాను, తను నా ఇంట్లోనే ఉన్నాడు, నన్ను చూసుకుంటాడు అని చెప్పి. ఏం చేసినా మంచికే అని అనుకుంటున్నాను. చూడాలి. ఇంకా ఇక్కడైతే గిన్నెలు కొన్ని ఉంటే అవి సర్దుతున్నాను అనమాట. సాటర్డే రోజు ఇల్లంతా డస్టింగ్ చేశాను. దాని తర్వాత కొన్ని పనులు వదిలేసి వెళ్ళిపోయాను అనమాట. అప్పటికే చాలా లేట్ అయ్యింది. తను కాల్ చేస్తూ ఉంది, ఇంకెళ్ళిపోయాను అనమాట. నాకు ఇలాగ హ్యాంకీస్ ఎక్కడైనా వేసుకోవడం అంటే చాలా ఇష్టము. అలాగే ఈరోజు పొగ కూడా వేసేసాను. రోజు ఇంట్లో ఇలాగ ధూపం వేస్తున్నాను అనమాట, కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది అని చెప్పి.
తను వచ్చి క్లీన్ చేసిన తర్వాత ఇంట్లో ఇలాగ పొగేసాను అనమాట. నాలాగే చాలామంది ఉంటారు అని అనుకుంటున్నాను. సాంబ్రాణి కడ్డీలు అనమాట ఇవి. సాంబ్రాణి పొడి అయితే వేయట్లేదు, ఎందుకంటే కప్స్ లేవు. కప్స్ తెప్పించాను అనుకుంటా, అసలు కప్స్ ఉన్నాయో లేవో కూడా చూడలేదులేండి. కప్స్ లేవన్నమాట, అందుకని ఇంకా సాంబ్రాణి కడ్డీలు ఒక్కటే తెప్పించాను అనమాట. ఇంకా ఇది నాకు చాలా ఇష్టమైన పార్ట్ మా ఇంట్లో. ఒకటి కార్నర్, మనం ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్లో ఒక కార్నర్ ఉంటుంది. ఇది నా కిచెన్ అండి. నా కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది. ఎవరైనా నా కిచెన్ టూర్ చూడకపోతే తప్పకుండా చూడండి. నేను ఈ మధ్య నా కిచెన్ కౌంటర్ని నీట్గా ఆర్గనైజ్ చేశాను, కొన్ని తెప్పించి. నాకు ఎంతో ఇష్టము. నేను కూడా యూట్యూబ్ చూస్తూ ఉంటాను. అందరినీ చూసి కొన్ని మంచి నేర్చుకోవాలి, చెడ్డ అయితే నేర్చుకోకూడదు, కానీ తప్పకుండా మంచి నేర్చుకోవచ్చు వేరే వాళ్ళని చూసి. అందులో భాగంగానే నేను ఏది ఎక్స్పెన్సివ్గా మరీ కాస్ట్లీ పెట్టి కొనేనండి. కాకపోతే కావాల్సినవి అందంగా ఉంటుంది అని అనుకుంటే ఇంటి ఆర్గనైజేషన్ కోసం తప్పకుండా తీసుకుంటాను. ఇందులో నేను తీసుకున్నవి ఎక్కువ ప్రైస్ ఏదైనా ఉంది అని అంటే కాఫీ, టీ మగ్ ఇవి ఉన్నాయి కదా జార్స్, అదొక్కటే కొంచెం ఎక్స్పెన్సివ్. మిగతా అన్నీ 150-200 అలాగే ఉన్నాయన్నమాట. సో నాకైతే చాలా ఇష్టము. చాలామంది చెప్తారు యు ఆర్ వెల్ మెయింటైనింగ్ యువర్ హౌస్ అని చెప్తారు. అప్పుడు నాకు ఒక హ్యాపీనెస్ వస్తుంది. కానీ ఇన్సైడ్ ఏమనుకుంటానో తెలుసా, ప్రతి వారం క్లీన్ చేస్తూ ఉంటాను. ఎవ్రీ వీక్ క్లీన్ చేస్తానండి నేను. అంటే డీప్ డస్టింగ్ లాగా చేస్తాను అనమాట. పండుగలు ఏమన్నా వచ్చినప్పుడు అంత ఎక్కువ పని ఉండదు అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఆ చిమ్నీని కడగడమే నాకు చాలా పెద్ద టాస్క్. అది ఎప్పుడు కడుగుతాను అనేది నాకు కూడా తెలియదు. కాకపోతే నేను దాన్ని తక్కువ యూస్ చేస్తాను కాబట్టి నాకు అంత ఇంపార్టెంట్గా అనిపించదు అనమాట అది. ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాను. వెళ్ళొచ్చిన తర్వాత సాయంత్రం ఇవన్నీ చేస్తున్నాను అనమాట. చాలా రోజులు అయ్యింది నేను ఇవాళ ఇంట్లో మొక్కలు నీళ్ళల్లో వేసాను అనమాట. చాలా రోజులైంది. ఎండాకాలం మొత్తం ఆ మొక్కలన్నీ తీసేసాను కదా, తీసేసానంటే టిప్స్ ఎండిపోయినాయి కాబట్టి చిరాగ్గా ఉంది అని చెప్పి తీసేసాను అనమాట. బట్టలు ఉన్నాయి, ఆ బట్టలన్నీ మడత పెట్టి సర్దేశాను. సర్దిన తర్వాత మిగతా పనులు చేద్దామని చెప్పి ఆ తర్వాత మొక్కల దగ్గరికి వచ్చాను అనమాట. మొక్కలు కొంచెం టిప్స్ ఎండిపోయినాయి, కానీ ఇప్పుడు వింటర్ అంటే మాన్సూన్ వచ్చేసింది కదా, కొంచెం బాగానే ఉంటాయి అని అనిపించింది. సో ఇంకా నేను ఊర్లో లేకపోయినా కానీ ఒక 2-3 డేస్ పర్వాలేదులే అని చెప్పి ఇంకా మొక్కలైతే నీళ్ళల్లో వేయడం స్టార్ట్ చేశాను. కొన్ని వాటిల్లో వేశాను, కొన్ని వాటిల్లో వేయలేదు. ఇంకా కొంచెం మనీ ప్లాంట్ కదా, కొన్ని కటింగ్స్ కొంచెం ఎక్కువ లేవన్నమాట. ఇప్పుడు కట్ చేసేస్తే బాగానే వస్తాయి. నాకేంటి అని అంటే దీపావళి టైంకి మొక్కలు మంచిగా ఉంటే బాగుంటుంది కదా అని ఇప్పుడే కట్ చేసేసి పెట్టేస్తున్నాను అనమాట. నాకు దీపావళికి మంచిగా డెకరేట్ చేయడం అంటే చాలా ఇష్టం మా ఇల్లు. సో ఇప్పుడే కట్ చేసి పెట్టేస్తే దీపావళి టైంకి ఇంకా బాగుంటాయి కదా అని అనిపించింది. అందుకని చెప్పేసి సెట్ చేస్తున్నాను. మళ్ళీ ఉర్లిలో పువ్వులు గట్ట వేయడం ఇప్పుడు వద్దులే అని అనుకుంటున్నాను. ఎందుకంటే మట్టివి కడగడానికి ఓకే, కానీ ఇత్తడివి కడగాలంటే కొంచెం నాకు కూడా టైం పడుతుంది కదా. అందుకని ఇత్తడి పళ్ళెము అలాగే ఒక ఉర్లి కూడా ఉంది. సో అందులో కూడా వేస్తాను అనమాట నేను ఉర్లిలో పువ్వులు. అది చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. చీకటిగా ఉంది చూసారా, లైట్ ఎక్కడుంటే అక్కడే వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే వంటగదిలో ఉన్నాయి సెట్ చేశాను ప్లాంట్స్. తర్వాత టీవీ మీద ఇవైతే తీసి ఆల్మోస్ట్ 1.5 month అయి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ వేసాను అనమాట. ఇక్కడ కొంచెం ఇవంతా పాజిటివ్గా అలా అనిపిస్తుంది. మనీ ప్లాంట్ మనకి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది కదండి. ఇవన్నీ మనకి ఆర్నమెంటల్ ప్లాంట్స్ అలాంగ్ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇస్తుంది అనమాట. అది నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇది పైన పెడుతున్నాను. ఈ బాటిల్ ఆఫీస్ నుంచి తీసుకొని వచ్చాను అనమాట. చాలామంది నన్ను తాగుతావా అని అడిగారు. నేను అస్సలు తాగనండి. కాకపోతే ఇలాంటి బాటిల్స్ ఉంటే కనుక తప్పకుండా తీసుకుంటాను. ఇందులో కూడా వేసి పెట్టాను. చాలా మంచి లుక్ ఇచ్చింది నా కిచెన్కి అయితే. ఇంకా కిచెన్ దగ్గర ఒక బాటిల్ ఉంటుంది, అది కూడా పెడదామని అనుకున్నాను, కానీ ఇంకా నాకు ఓపిక లేదు. అప్పటికే టైం ఆల్మోస్ట్ 11:30 ఎంతో అయిపోయింది. బట్టలు చాలా ఉన్నాయి మడత పెట్టేసరికి. ఇంకా కొన్ని సెట్ చేశాను, కొన్ని సెట్ చేయలేదు. ఈరోజైతే ఫ్రూట్స్ తీసుకొని వచ్చాను.
ఇవి పియర్సా ఏమో తెలీదు కానీ చాలా పచ్చిగా ఉన్నాయి. కొంచెం తియ్యగా ఉంటాయని అనుకున్నాను కానీ పచ్చిగా ఉన్నాయన్నమాట. జాంకాయలు అలాగే పపాయ ఈ 3 తీసుకొనొచ్చాననమాట. ఫ్రెష్ అని ఉంటది ఇంటి దగ్గర. అక్కడి నుంచి తీసుకొనొచ్చాను. 161 ఎంతో అయింది. కానీ నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పపాయ అడిగాను. బాగున్నాయి అక్కడ చాలా ఎర్రగా అలా ఉన్నాయి. 80 రూపీస్ అంట కిలో. బాగున్నాయి కదా తీసుకుందామని అనుకుంటే వాళ్ళు క్యాషే కావాలంట, ఆన్లైన్ లేదంట. అందుకని చెప్పేసి అక్కడి నుంచి వదిలేసి వచ్చేసి ఇంటికి వచ్చేటప్పుడు ఇవి తీసుకున్నాను అనమాట. సో ఇవాల్టి వీడియో అయితే ఇదేనండి. మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నాకు ఈ బాస్కెట్ అంటే భలే ఇష్టం. నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోలో కలుస్తా. బాయ్.